హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఏం చూస్తున్నారు? చూసారా డ్రెస్ ఎలా ఉందో? ఇది చెక్స్‌తో వచ్చిందనమాట శారీ. లుక్ అయితే అద్దరిపోయిందసలు. గేరా చూసారా ఎంత పెద్దదుందనుకుంటున్నారు? శారీకి కింద వస్తది కదా అంచు, బోర్డర్ మొత్తం పట్టేసిందనమాట. శారీకొచ్చిన బోర్డర్ మొత్తం పట్టేసింది. అంత గేరా వచ్చింది కింద. అండ్ నెక్ చూసారా ఫ్రంట్ నెక్ ఎలా ఉందో? అది యూ షేప్ అనమాట. లెంత్ కరెక్ట్‌గా పెడదామనుకున్నాను. అయితే ప్రిన్స్ కట్‌కొచ్చేసరికి విడ్త్ అనేది తగ్గుతూ వస్తది కదా! డౌన్‌కొచ్చేసరికి. సో, దాని కారణంగా అట్లా పెట్టాల్సొచ్చిందనమాట. అంటే మీకు వీడియోలో చూడడానికి ఇట్లా ఉంది కానీ, అది వేసుకుంటే లుక్ అయితే మాత్రం అద్దరిపోయిందనమాట. చాలా బావుంది. ఏసుకోవడానికి చాలా బావుంది. ఇక్కడ చూడడానికి మీకు డిజైన్ అంతగా కనిపించట్లేదు. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ నెక్ స్కాలప్ డిజైన్ ఇచ్చాననమాట. ఇదొచ్చేసి పళ్ళు పార్ట్‌లో జస్ట్ చిన్నదొచ్చిందనమాట. చిన్న పీస్ వచ్చింది ఆ డిజైన్‌తో, ఆ కలర్‌తో. సో, దాన్ని ఫ్రంట్ నెక్‌కి ఇంకా బ్యాక్ నెక్ స్కాలప్ డిజైన్‌కి యూజ్ చేశా. చిన్న బోర్డర్ వచ్చేసి వేస్ట్ అయిపోయిందనమాట. అది యూజ్ అవ్వలేదు దేనికి కూడా. సో, హ్యాండ్స్ కొంచెం కొంచెం యూజ్ చేశాను. ఉన్నదంతా వేస్ట్ అనమాట. నాకైతే గేరా ఎంత పెద్దది అనిపించిందో పిచ్చి పిచ్చిగా నచ్చేసిందనమాట ఇంత గేరా ఉండడం వల్ల. మీకు వీడియోలోకి అంతగా కనిపించట్లేదు కానీ రియల్‌గా చూస్తే చాలా గేరా ఉందనమాట. నేను ఏసుకుందాం అనుకున్నాను. ఏసుకొని చూపిద్దాం అనుకున్నాను. ఇది నా సైజే ఉంది. కాకపోతే మళ్ళీ వాళ్ళు దేనికి యూజ్ చేస్తారో తెలీదు కదా! కొత్తవి మనం వేసుకోవడం ఎందుకని చెప్పేసి నేను ఏసుకోలేదనమాట. ఏసుకొని చూపించొచ్చని నాకు అనిపించింది. కానీ ఏసుకుంటే వాళ్ళు కూడా కొత్తవి వేసుకోవాలని ఏ పూజలకో అనుకోండి, నేను ఏసుకున్నది ఏసుకుంటే బాగోదు కదా! అందుకని చెప్పేసి ఇంక ఏసుకోలేదనమాట. అంటే నేను మామూలుగా ఏసుకోవాలని ఎప్పుడు అనుకోను. ఇదేంటంటే నా సైజ్ అనమాట. సో, అట్లా చూపిస్తే బాగుండేమో అని చెప్పి నాకు అనిపించింది. మళ్ళీ వద్దనుకున్నా.